మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోవాలంటే దానికి తగిన ఉపాధ్యాయులు ఉండాలి. ఆ ఉపాధ్యాయుల ప్రవర్తన విధానాలు కూడా అదే విధంగా ఉండాలి. అయితే ఎక్కడైతే ఉపాధ్యాయులు ప్రభుత్వము కలిసి సమిష్టిగా పనిచేస్తాయో అక్కడ ప్రభుత్వ పాఠశాలలో కూడా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. మనం ఇప్పుడు ఎక్కడో లేము, కలసపాడు మండలం కరణంవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు గానుగుపెంట రమణారెడ్డి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో ఉత్తమ పనితీరును కనబరుస్తూ ఇప్పటికే 2 సార్లు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు గానుగుపెంట రమణారెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. మీలాంటి వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ మందికి మీలాంటి వాళ్ళ గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతో సుమన్ టీవీ ఇక్కడికి వచ్చింది. ఏంటి సార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే కరెక్ట్ టయానికి, అసలు ప్రభుత్వ ఉద్యోగం అంటేనే టయానికి వెళ్ళామా మళ్ళీ టయానికి వచ్చామా, నెలాపొద్దు జీతం తీసుకున్నామా? ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇంత ఫ్యాసినేటిక్ గా ఉద్యోగం నిర్వర్తించడం పట్ల మీ ఆలోచన ఏంటి? ఉపాధ్యాయ వృత్తి అన్ని ఉద్యోగాల కంటే భిన్నంగా ఉంటుంది. సమాజాన్ని సేవారీతిలో సమాజాన్ని ఉన్నత స్థితిలో తీసుకురావాలంటే ఒక ఉపాధ్యాయ వృత్తి ముఖ్యమైనటువంటిది. ఒక సమాజము, ఆ గ్రామం కానీ ఆ జనరేషన్ కానీ అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయుడు చక్కగా పనిచేసినప్పుడే ఆ అభివృద్ధి చెందుతుంది. అందువలనే ఈ వృత్తికి న్యాయం చేయాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటిది, నన్ను నమ్ముకొని వచ్చినటువంటి పేద విద్యార్థులకు న్యాయం చేయాలనేటువంటిది నా యొక్క ఉద్దేశము, సంకల్పం కూడా సార్. అందుకోసం వాళ్ళ కోసమని నా యొక్క సర్వాన్ని త్యాగం చేసిన పిట్టిగుంట పాఠశాల కానీ నన్ను నమ్ముకొని వచ్చినటువంటి విద్యార్థుల కోసము నేను ఎక్కువగా కష్టపడాలా, వాళ్ళను ఒక ఉన్నత స్థితికి తీసుకొని రావాలనేటువంటిది నా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించినప్పటి నుంచి ఉన్నది. నా యొక్క కవలకుంట్ల పాఠశాలలో కూడా యూపీ స్కూల్గా ఉన్నటువంటి పాఠశాలను హై స్కూల్గా చేయడంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా సెకండ్ సాటర్డే సండే కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసము పనిచేయడం జరిగింది. ఆ తర్వాత పులివీడు పాఠశాల, తర్వాత పాత ఉప్లూరు పాఠశాలలో కూడా ఎక్కువగా కష్టపడడం జరిగింది. అక్కడ పనిచేసినటువంటి సమయంలో కొంతమందికి నవోదయ మోడల్ స్కూళ్ళల్లో ఫస్ట్ ర్యాంకు రావడం కూడా సాధించినారు. ఈరోజు వాళ్ళు కొంచెము ఉన్నత స్థితిలో ఉన్నారు. తర్వాత మూతపడుతున్నటువంటి ప్రాథమిక పాఠశాల అయినటువంటి పిట్టిగుంటను ఎంచుకోవడం జరిగింది. ఆనాడు అందరూ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు నన్ను ఎగతాళి చేయడం జరిగింది, మూతపడే పాఠశాల ఎందుకు అది అని. ఆ పాఠశాలను 3 నుంచి 110 మందికి చేర్చడం జరిగినది. ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ గారు కూడా నన్ను ప్రత్యేకంగా అభినందించడం ఉన్నారు. అందువలనే 2022లో నన్ను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఆస్కారం లభించడం జరిగినది. తర్వాత ఇప్పుడు కూడా ఈ యొక్క దగ్గరగా చాలా పాఠశాలలు ఉన్నా కానీ నేను అభివృద్ధి చేయాలనేటువంటిది తక్కువ మంది ఉన్నటువంటి పాఠశాలను ఎంచుకోవడం జరిగినది. ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ పాఠశాలను గ్రామస్తుల సహాయంతో ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపు మేరకు ఈ యొక్క డెవలప్మెంటు చేయడం జరిగినది. అదేవిధంగా గ్రామ ఓల్డ్ స్టూడెంట్స్ను, పూర్వ విద్యార్థులను, నా యొక్క ఓల్డ్ స్టూడెంట్స్తో సహా ఇక్కడ కేవలం 2 నెలల్లో 5 లక్షల రూపాయలు వెచ్చించి ఈ విధంగా సుందరంగా పిల్లల యొక్క భవిష్యత్తు కోసము పునాది వేయడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవానికి ఏమి కావాలన్నా, ఏమి చదువుకోవాలన్నా కానీ ఇక్కడ నేను అన్నీ ఏర్పాటు చేస్తున్నా. వాళ్ళ కోసము తెల్లవారుజామున 5 గంటలకే లేచి వాళ్ళను పిల్లలను తల్లిదండ్రులకు ఫోన్ చేసి నేను చదువుకోమనే దానికి వాళ్ళను కృషి చేస్తున్నాను. అదేవిధంగా లైబ్రరీ పుస్తకాలు అయితేనేమి, ఇంగ్లీషు స్పీడ్గా చదవాలా అనేటువంటిది నేటి యుగంలో ఆ యొక్క వాళ్ళ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఫోనిక్స్ స్టోరీ బుక్స్ అయితేనేమి, బ్లూమెన్స్ఫెల్డ్ బుక్స్ అయితేనేమి,
స్టోరీ బుక్స్ అన్ని రకాలైనటువంటి అధునాతమైనటువంటి తెచ్చినాను. ఇప్పుడు టెక్నాలజీతో సిస్టమ్ను స్మార్ట్ టీవీ ద్వారా అయితేనేమి, సిస్టమ్ ద్వారా అయితేనేమి, ప్రింటర్ ద్వారా ఎక్కడ ఉన్నటువంటి విషయాన్ని ప్రింట్ చేసి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ వాళ్ళకు బోధించడము జరుగుతుంది. ఈ యొక్క ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఉన్నది. మీరు కరణంవారిపల్లికి ఉపాధ్యాయుడిగా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇక్కడ 4 విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అవును సార్. ఈ రోజు 28 మందికి వచ్చారు. సరే, ఇదే పెద్ద టాస్క్ ఉపాధ్యాయులకు. ఎక్కడైనా మీ పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్చండి అని తల్లిదండ్రులను మోటివేట్ చేయడం దగ్గరే చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మీరు ఎలా కన్విన్స్ చేశారు వాళ్ళ పేరెంట్స్ ను? ఎందుకంటే మీరు వచ్చే టయానికి ఈ పాఠశాల పరిసరాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని మేము విన్నాం. అవును సార్. అయితే అది మీరు చెప్పినటువంటిది మా విషయము 100% వాస్తవం సార్. అయితే నేను ఇక్కడికి ఒక్కరోజు నైట్ పూట వచ్చేసి నేను మీ పాఠశాలను ఎంచుకున్నాను, ఈ పాఠశాలలో విద్యార్థులను చేర్పించండి అని చెప్పడం జరిగింది. కానీ నాడు ఎవరే కానీ నన్ను నమ్మలేదు. అయితే నేను పాఠశాలలో జాయిన్ అయినాక ప్రతిరోజు 7:30 గంటకు 7:45 వరకు రావడం జరిగింది. 4 రోజులు గమనించినారు సారు. ఈ కన్నమరపల్లి సారు 7:45కే వస్తున్నారు అనేటువంటి విషయము. ఆ విషయాన్ని గమనించి గ్రామంలో ఒక అలజడి వచ్చి వాళ్ళందరూ ఇక్కడ నన్ను నమ్మి చేర్పించడం జరిగినది. ఇక్కడ పరిసరాలను దృష్టిలో పెట్టుకొని నా యొక్క మొదటిసారిగా నా ఓల్డ్ స్టూడెంట్స్ ఇచ్చినటువంటి దానితో ప్రహరీ గోడకు పునాది వేసినాను. ప్రహరీ గోడ నిర్మించాలని అవి చేస్తున్న సమయంలో గ్రామస్తులు కొంతమంది గమనించినారు, సారు ఏదో చేస్తున్నాడు, సారు మీద నమ్మకం ఉన్నది అనేటువంటి విషయంతో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి ఏం చేస్తున్నావు సార్, ఏమిటి అది ఇదని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా చేయాలనుకుంటున్నాను అంటానే వాళ్ళు అక్కడ చదివినటువంటి విద్యార్థులు వాళ్ళే ఫోన్ చేసి, నాకు నంబర్లు తెలియదు, వాళ్ళే గ్రామ పెద్దలే ఫోన్ చేసి మన సూరికి మంచి టీచర్ వచ్చినాడు, అభివృద్ధి చేస్తున్నాడు, మనము కూడా చేయాలనేటువంటిది వాళ్ళందరికీ స్ఫూర్తి కలిగించడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి రూపాయ నా చేతి నుంచి కూడా కొంత డబ్బులు వేసి ఈ స్కూళ్ళను ఇంత అందంగా తీర్చిదిద్దడం జరిగింది. పాఠశాలల్లో రోడ్డు వేయాలంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి ఈ రోజుల్లో ప్రజలకు వాళ్ళకు నిజంగా కర్ణమారిపల్లె ప్రజలకు చేతులెత్తి మొక్కుతున్నాను. వాళ్ళు వచ్చి ఈ పని చేసి ఈ స్థాయికి తీసుకొని వెళ్ళడము ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు గౌరవనీయులు నారా లోకేష్ గారి దృష్టిలో పడడము నా యొక్క అదృష్టం అని భావిస్తున్నా సార్. సార్, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆదివారం పనిచేయడం ఏంటి సార్? ఆదివారం వచ్చి పాఠాలు చెప్పడము ఎందుకంటే ఏమి మామూలుగా కార్పొరేట్ పాఠశాలలు ఎక్కువ స్టడీ అవర్స్ పెట్టినా లేకంటే ఎక్కువ రోజులు స్కూల్స్ నడిపినా దాని మీద కొంత అబ్జెక్షన్ చెప్తూ ఉంటారు. ఆదివారం కూడా పిల్లలకు చదువు అవసరం అంటారా సార్? సార్, కనీసము సామర్థ్యాలు అనేటువంటివి కొంతవరకు పిల్లలలో తగ్గినాయి సార్. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళని అభివృద్ధి చేయడంతో పాటు వాళ్ళ ధీటుగా వాళ్ళకంటే ముందుగా ఉండాలా సామర్థ్యాలలో నా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ తలెత్తుకొని తిరిగే విధంగా ఉండాలి అనేటువంటిది నా ఉద్దేశం సార్. ఫలాని రమనాటి స్టూడెంట్స్ అంటే తలెత్తుకొని తిరగాల అనేటువంటిది ఉద్దేశం సార్. వాళ్ళ అందువలన ఇంగ్లీష్లో ఇక్కడ గ్రామీణ ప్రాంత విద్యార్థులు కాబట్టి వాళ్ళకి ఆ టెర్మినాలజీ అందు రావాలంటే నేను కూడా కొన్ని గంటలు ఇప్పుడు హాస్టల్లో పని చేయాల్సింది వస్తుండేది సార్. ఉదయం వర్కింగ్ అవర్సే కాకుండా సండే కానీ సెకండ్ సాటర్డే కానీ మధ్యాహ్నంగా స్పెషల్ క్లాసులుగా మ్యాథ్స్ను ఎక్కువగా నేను దృష్టిలో పెట్టుకున్నాను సార్. మ్యాథ్స్, ఇంగ్లీషు. నా మిత్రుడు కూడా కొంతమంది టీచర్స్ నాతో పాటు వచ్చి నాకు సేయుదుగా సండే కూడా వాళ్ళు కూడా ఇక్కడ పాలు పంచుకోవడము అభినందనీయం సార్. ఓకే సార్, ఓవరాల్ గా ఇప్పుడున్నటువంటి ఈ విద్యా వ్యవస్థ పైన ప్రభుత్వ పాఠశాలల్లో అంటే కార్పొరేట్ పాఠశాల వైపు వెళ్ళేటువంటి తల్లిదండ్రులకు ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంతా అది ఎక్కడ జరిగేటటువంటిది ప్రైవేటు పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో అంతా బూటకమే సార్. ఇప్పుడు కేవలము
100 మంది విద్యార్థులలో ఒకరు ఇద్దరు మాత్రమే మెరుగుగా కనిపిస్తుంటారు. 100,000 మందిలో 10 ర్యాంకులు రావడం అనేటువంటిది సమంజసం కానీ ఇక్కడ వచ్చేసి ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంతమందికి సామర్థ్యాలు రావాలా. 10 మంది విద్యార్థులు ఉంటే 8 మంది చదవగలిగి 8 మంది రాయగలిగితేనే గొప్ప ఉపాధ్యాయుడు అవుతాడు. అదేవిధంగా ఒకరు చదవగలిగి ఒకరైతే అది విద్యార్థి యొక్క విజయంగా సాధించవచ్చు. కాబట్టి ఎంతమంది ఉంటే అంతమంది చదవగలిగి అంతమంది రాయగలిగినప్పుడే ఉపాధ్యాయుడు. అక్కడ అన్ని ప్రాంతాల నుంచి కార్పొరేట్కు పోతుంటారు. వాళ్ళల్లో ఒకరిద్దరు మెరిట్ విద్యార్థులకు ర్యాంకులు వచ్చినాయి, అది చూపిస్తున్నారు తప్ప మిగతా అది అంతా బూటకంగా నేను భావిస్తున్నాను సార్. కానీ ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా ఇక్కడ ఒక సిలబస్ అక్కడ ఒక సిలబస్ పెట్టడం అనేటువంటిది సమంజసం కాదని నేను కోరుకుంటున్నాను సార్. పాఠశాల పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నప్పుడే విద్యార్థుల ప్రశాంతంగా చదువును అభ్యసించగలరని నమ్మినటువంటి రమణారెడ్డి ముందుగా పాఠశాల పరిసరాలను అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం పైన దృష్టి పెట్టారు. అందుకోసం తన సొంత నిధులతో పాటు తన పూర్వ విద్యార్థులు గ్రామస్తుల సహకారాన్ని తీసుకొని ఇంత సుందరంగా ఈ కరణంవారిపల్లి ప్రాథమిక పాఠశాల పరిసరాలను మార్చారు. అది చూసిన తర్వాతే తల్లిదండ్రులు అందరూ కూడా ఆయన మీద ఒక నమ్మకంతో ఈ పాఠశాలలోనే తమ విద్యార్థులు చదవాలి అన్న ఒక కృత నిశ్చయంతో వాళ్ళ పిల్లలను ఇక్కడ చేర్చారు. అందుకే ఈరోజు 4 పిల్లలతో ఉన్నటువంటి ఈ పాఠశాల 28 మంది విద్యార్థులతో కలకలలాడుతూ ఉంది. అలాగే ఉత్తమమైనటువంటి చదువును అందించడంతో పాటు మంచి క్రమశిక్షణ, అలాగే సమాజం పట్ల వాళ్ళకు అవగాహన ఉండాలి అంటే ఈరోజు శాస్త్ర సాంకేతికతను కొంత అందిపుచ్చుకొని వాళ్ళకు దానిపైన ఇప్పటికే అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని నమ్మిన ఆయన తన దాతల సహకారంతో అలాగే ఇక్కడ స్మార్ట్ టీవీని కానీ అలాగే కంప్యూటర్ సిస్టమ్ను కానీ ఒక సౌండ్ సిస్టము వీటన్నిటిని కూడా అదనంగా ఏర్పాటు చేసుకోగలిగారు. అదనంగా మరికొన్ని బుక్స్ను కొంత కరికులంను కూడా ఆయన రెడీ చేసి పిల్లల మేధోశక్తిని పెంపొందించే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు కరణంవారిపల్లి ప్రాథమిక పాఠశాల ఒక ఆదర్శ పాఠశాలగా ముందుకెళ్తుంది. ఇక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి గానుగుప్పెంట రమణారెడ్డి కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది. అయితే ఈ కృషిని గుర్తించడంలో ప్రభుత్వం కూడా సఫలమైంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ స్వయంగా ఆయనను అభినందించారు. అంటే దీని ద్వారా మరికొంతమంది ఉపాధ్యాయులు ఉత్సాహంగా మంచిగా పనిచేసి విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించగలరన్న నమ్మకంతో ప్రభుత్వం కూడా ఇలాంటి ఉపాధ్యాయులను ముందుండి మరింత భవిష్యత్తులో ప్రోత్సహించాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటోంది.